ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం కొంప ముంచుతోంది. దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలింది. ప్రీమియం పెట్రోల్ ధరలను లీటర్కు 2 నుంచి 2.5 రూపాయలకు పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. అయితే హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ పై మాత్రమే ఈ ధరల పెంపు వర్తిస్తుంది. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. పశ్చిమాసియా యుద్ధం కొంప ముంచుతోంది. దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలింది. ప్రీమియం పెట్రోల్ ధరలను లీటర్కు 2 నుంచి 2.5 రూపాయలకు పెంచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ పై మాత్రమే ఈ ధరల పెంపు వర్తిస్తుంది. సాధారణ పెట్రోల్ రేట్స్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రేయన్న. అనుకున్నట్టే అంతా జరుగుతోంది. సో మనం ఏదైతే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి, సంక్షోభం వస్తుందని చెప్పి భావించామో అలాంటి పరిస్థితులే ఇప్పుడు వచ్చేలా కనపడుతూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు గ్యాస్ సంబంధించి ఇప్పటికీ ఇంకా గ్యాస్ కొరత ఇబ్బంది పడుతూ ఉంది. పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ దొరకక ఒకవైపు సంక్షోభం కూరుకుగా ఇప్పుడు దీనికి తోడు తాజాగా పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దేశంలో చాలా చోట్ల ఈ పెట్రోల్ సంబంధించి పెట్రోల్ బంకులు అసలు కొన్ని చోట్లనేమో పెట్రోల్ బంకులు మూసివేస్తుండగా మరికొన్ని చోట్ల పవర్ పెట్రోలే ఉందని చెప్తున్నారు. సో అది దాంట్లో స్పీడ్ పెట్రోల్, పవర్ పెట్రోల్ వాడుతున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆ స్పీడ్ పెట్రోల్, పవర్ పెట్రోల్ ధరలు పెరిగినాయి. సో ఈ రోజు ఉదయం నుంచే కూడా కొత్త ధరలు అందుబాటులోకి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇది ఒక రకంగా వాహనదారులకు ఈ నిర్ణయం షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ప్రీమియం కావచ్చు లేకుంటే ఇది హై పవర్ పెట్రోల్ వాడతారో వాళ్ళందరికీ కూడా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితిగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో లీటర్ ధరకు 2 రూపాయల నుంచి 2.5 పైసలు, 2 రూపాయల 30 పైసల వరకు లీటర్ ధర పెరిగింది. సో దీనికి అంతటి కారణం మనకు తెలిసిందే. గత 3 వారాలుగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల వల్లే ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కగా ముఖ్యంగా ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి భారత్ తో పాటు అనేక దేశాలు గ్యాస్ నిల్వలు కావచ్చు, అదేవిధంగా చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాం. సో గత 3 వారాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మొత్తంగా కూడా ఎక్కడికక్కడ గ్యాస్ నిల్వలు కావచ్చు, ఈ చమురుకు సంబంధించిన నిల్వలు దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి కొంత ఆటంకాలు ఏర్పడడం. ఎందుకంటే హర్మజ్ జలసంధి మూసుకుపోవడం, ఇరాన్ దానికి కొన్ని ప్రతిఘటన అంటే నిబంధనలు పెట్టడం, హర్మజ్ జలసంధికి సంబంధించి ఎట్లా కూడా నౌకలు ఏవైతే చమురుకు సంబంధించిన నౌకలు బయటకు రాకుండా కొంత అక్కడ నిబంధనలు పెట్టడం, కొంత సీరియస్ గా తీసుకోవడం. దానికి తోడు ఇటు ఎప్పటికప్పుడు ఇక్కడ యూసేజ్ పెరుగుతుంది. రెగ్యులర్ గా సాధారణ పరిస్థితుల్లో వాడకంతో ఇటు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ సంబంధించి నిత్యావసర రెగ్యులర్ గా వాడతాం కాబట్టి నిల్వలు తరిగిపోతున్నాయి. దాని ఇంపాక్ట్ ఇతరత్ర వాటిపైన పడుతుంది. సో ఉన్న వాటికి ధరలు పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఆయిల్ కంపెనీలు కూడా మనం పెట్రోల్ డీజిల్ ని దిగుమతి చేసుకోవాలన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మనం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పెంచాల్సిందే. లేకపోతే దాని ప్రభావం ఆ భారం మాపైన పడుతుంది కాబట్టి ఇంపాక్ట్ మాపైన ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సో అల్టిమేట్ గా దీని ప్రభావం అంతా కూడా సామాన్య ప్రజలపై పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది రెగ్యులర్ సంబంధించి పెట్రోల్ సంబంధించి ధరలు పెంపగల సాధారణ పెట్రోల్ కి సంబంధించి ధరలు ఎలాంటి మార్పు లేకుండా హై స్పీడ్ ప్రీమియం పెట్రోల్, హై యాక్టిన్ ప్రీమియం ఉన్న పెట్రోల్ మాత్రమే ఈ ధరలు పెరిగాయి. సో 2 రూపాయల నుంచి 2 రూపాయల 30 పైసల వరకు ఈ ధరలు పెరుగుదల కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే వీటి పెరిగాయి. భవిష్యత్తులో మరి సాధారణ పెట్రోల్ కి సంబంధించి ఎలా ఉంటుంది, రెగ్యులర్ గా వాడే మన పెట్రోల్ కి సంబంధించి ప్రభావం ఉంటుందా లేదా మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇప్పుడు నగరంలో, హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో పలు చోట్ల పెట్రోల్ బంకులు ఆల్రెడీ పెట్రోల్ నిల్వలు లేవని చెప్పేసి కొంత వాళ్ళకు ఏదైతే ఈ పెట్రోల్ సంబంధించి మొత్తంగా కూడా పెట్రోల్ రావడం సరఫరా అయిపోయిందని చెప్పేసి పెట్రోల్ బంకులు మూసివేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఉన్న వాటి చోట దగ్గర పెట్రోల్ కోసం కొంతమంది జనాలు అక్కడ పెట్రోల్ బంకుల వాహనదారులు కొంత లైన్లో నిలబడడం, అదే సందర్భంలో ఉన్నవారు కూడా కొంత ధరలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొంత సాధారణ వాహనదారులపైన దీని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది, పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వమే కొంత సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకొని, ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంకులు ఎక్కడైతే క్రెడిట్ కోసం అంటే డబ్బులు గతంలో ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో కొంత ముందస్తుగానే పెట్రోల్ ఇచ్చి డబ్బులు 2 వారం రోజులు లేటుగా ఇచ్చినా సరే వారికి పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకునే పెట్రోల్ బంక్ యజమానులు చేసే రెగ్యులర్ గా రొటీన్ గా సాగేది అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే అమౌంట్ పూర్తి స్థాయిలో చెల్లిస్తారో క్రెడిట్ ఇస్తేనే వాళ్ళకి పెట్రోల్ సప్లై చేస్తారు,
పెట్రోల్ డీజిల్. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడైతే క్రెడిట్ లేదో ఆ మొత్తం పెట్రోల్ బంకులు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంది, మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో అల్టిమేట్ గా ఇది ఇతర పెట్రోల్ బంకులో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే అల్టిమేట్ గా సామాన్యుని మానవుడి పైన పడుతుంది. సో సాధారణ ప్రజలకే దీని భారం పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా రొటీన్ గా ఆఫీస్ కు వెళ్లాలన్నా ఇతరత్ర వాళ్ళ సాధారణ జీవితంలో ఉద్యోగం కోసం వెళ్లాలన్నా ఈ వాహనాలు యూజ్ చేస్తుంటారు. దానికి తోడు ఈ కేవలం ప్రస్తుతానికి పెట్రోలే, మరి డీజిల్ సంబంధించి ఇంకా మనకు సమాచారం అందాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా యుద్ధం ఎంతటి తీవ్ర పరిస్థితులకు, తీవ్ర సంక్షోభాలకు నెట్టివేయబడుతుంది అనే దానికి భారత్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ మనం చెప్పాల్సి వచ్చింది. నిన్న మొన్నటి వరకు గ్యాస్ ఇంకా సెట్టే కాలేదు, గ్యాస్ సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సో దానికి తోడు ఇప్పుడు గ్యాస్ సమస్యకు తోడు ఇప్పుడు అదనంగా పెట్రోల్ సమస్య కూడా ఉంది, పెట్రోల్ ధరలు పెరుగుతాయి అంటున్నారు. సో అల్టిమేట్ గా ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి అనేది మాత్రం ఇప్పుడు అందరిలో ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళుగా ప్రతి సామాన్య పౌరుడి పైన కూడా ఈ ధరలపై ప్రభావం ఉంటుంది కాబట్టి సో అల్టిమేట్ గా అది మొత్తం దేశ జీడిపి, దేశ ఆర్థిక పరిస్థితి పైనే పెను ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దేశ ఆర్థిక రంగాన్ని కూడా సంక్షోభంలో నెట్టే అవకాశం ఉంటుంది. సో మరి దీని మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం, కేంద్రం ఎలా దీని నుంచి బయటపడుతుంది, దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు వేయబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రేహాన్. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.